విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909? అంటే భారత కౌన్సిల్ చట్టం 1909కి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? దీన్నే మనము మింటో మార్లే సంస్కరణల చట్టం అని కూడా అంటాం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అన్నా, మింటో మార్లే సంస్కరణలు 1909 అన్నా ఒకటే. సో దానికి సంబంధించి సరి అయినటువంటి అంశాలు ఏవి అనేది ఇక్కడ చూద్దాం. దిస్ యాక్ట్ ఈజ్ కాల్డ్ మింటో మార్లే రిఫార్మ్స్. కరెక్ట్. ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలుగా పిలుస్తారు. దెన్ ద గవర్నర్ ఆర్ వైస్రాయ్ లార్డ్ మింటో, సెక్రటరీ ఫర్ ఇండియన్ అఫైర్స్ మార్లే. భారత గవర్నర్ ఎవరు అప్పుడు అంటే వైస్రాయ్. అప్పుడు భారత రాజ్య కార్యదర్శి ఎవరు అని అంటే మార్లే. వాళ్ళిద్దరూ ఉన్నటువంటి కాలంలోనే ఈ చట్టాన్ని చేశారు కాబట్టి దాన్ని మింటో మార్లే సంస్కరణలుగా పిలుస్తారు. మూడవది, ద ఫస్ట్ ఇండియన్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద గవర్నర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు అని చెప్పాను. అంటే గవర్నరు కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిగా భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు అని ఇచ్చారు. నాలుగవది, ద ఫస్ట్ ఇండియన్ టు బి ఇంక్లూడెడ్ వాజ్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అంటే గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హాని ఇచ్చారు. సో ఈ 4 అంశాలను మనం పరిశీలించిన తర్వాత ఏది కరెక్టు అనేది 4 ఆప్షన్లో మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏబి మాత్రమే కరెక్టు. సెకండ్ ఆప్షన్ బి, సి ఆర్ కరెక్టు. ఏబి కరెక్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్లో, బీసీ కరెక్ట్ అనేది సెకండ్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో సిడి అనేది కరెక్ట్ అని ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్లో ఏ, బి, సి, డి అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈ 1909 భారత కౌన్సిల్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 అంశాలు ఈ చట్టంలో ఉన్నటువంటివే. కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో అది 100%గా ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్. ఓకే, భారత కౌన్సిల్ చట్టం 1909లో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ఈ కింది ఇచ్చిన 4 అంశాలు కరెక్టే, ఒకటి కూడా తప్పేమి కాదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్.